తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో తాడేపల్లి మండలం పెనుమాకలోని కెనరా బ్యాంక్ వెనుక గల జై హనుమాన్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మంగళగిరి బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు ఆదివారంతో విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో మొత్తం 185 జట్లు తలపడ్డాయి. గెలుపొందిన విజేతలకు టీడీపీ నేతలు బహుమతులు ప్రదానం చేశారు. విజేతగా నిలిచిన ఛాలెంజర్స్ జట్టుకు ₹1,00,000 తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన కొల్లి శేషుయిత్ జట్టుకు ₹75,000, తృతీయ స్థానం సాధించిన ప్రో షటిల్ జట్టుకు ₹50,000 నగదు బహుమతులను గోపాలపురం నియోజకవర్గం ఎర్నగూడెంకి చెందిన పెన్మెస్స సుబ్బరాజు సహకారంతో అందించారు. 4వ స్థానం సాధించిన కేకే యూత్ జట్టుకు ₹25,000 మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు భోగి వినోద్ సహకారంతో అందజేశారు. క్వార్టర్స్ ఫైనల్స్కు చేరిన 4 జట్లకు ఒక్కో జట్టుకు 5,000 చొప్పున ₹20,000 నారా లోకేష్ సహకారంతో అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్, మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పడవల మహేష్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివిధ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దటమే నారా లోకేష్ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రభుత్వం అధికారంలో ఉండి చేయలేని పనులను లోకేష్ చేస్తున్నారని వారు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్స్ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Audio.